అందరికీ స్వాగతం. ఎక్కడికి వచ్చేసానంటే ఈరోజు హైదరాబాద్లోనే జూట్ బ్యాగ్స్ ఫ్యాక్టరీకి వచ్చేసా. జూట్ బ్యాగ్స్ ఫ్యాక్టరీ ఎందుకు వచ్చేసాను అనుకుంటున్నా? ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అందరూ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, నాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తారు. మరి ఆ నాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, మనం కస్టమైజేషన్గా ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత ఎలా ఆర్డర్ ఇస్తే ఎంత సైజులో ఎంత అందుబాటులో ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మరి లక్ష్మి గారికి ఈ ఐడియా ఎలా వచ్చిందో ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. రండి. ఈ జూట్ బ్యాగ్స్ పెట్టాలి అని ఐడియా ఎలా వచ్చింది? అంటే జస్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. 2020లో సెర్చ్ చేశాను. అంటే కొంచెం జాబ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, కొంచెం ఇన్నోవేషన్గా చేద్దాము అనే ఒక చిన్న థాట్తో జూట్ బ్యాగ్స్ పెడితే ఎలా ఉంటుంది అనేసి నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుని సరే చేయొచ్చు అని ఆలోచనతో ముందుకెళ్ళానండి. ఓకే, అంటే ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్, మరి స్టడీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ అండి. ఓకే, మరి మైక్రోబయాలజీ చేసి ఇలా జూట్ బ్యాగ్స్ చేయడం వల్ల రెస్పాన్స్ అంటే ఎలా ఉంది, ఏ విధంగా ఉంది పబ్లిక్ నుండి? అంటే అప్పుడు రెస్పాన్స్ అయితే అప్పుడు అంతగా పబ్లిక్లో ఏమీ లేదు. అంటే అప్పుడు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో మనకు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడా లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. రీసెల్లింగ్ అయితే ఉన్న ఫ్రమ్ కోల్కతా నుంచి తెచ్చుకొని చేస్తారని మాత్రం ఐడియా ఉంది. సో హైదరాబాద్లో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచనతో సో కోల్కతాకి వెళ్ళాము. నేను మా హస్బెండ్ వెళ్ళి సెర్చ్ చేసాము. అక్కడ సెర్చ్ చేసి మనకి ఎక్కడ బాగుంటుంది ప్రోడక్ట్ ఎలా అనేసి కొంచెం సెర్చ్ చేసాము. తర్వాత నేను ఓన్గా స్టార్ట్ చేద్దామని నేను ట్రైనింగ్ తీసుకున్నాను వైజాగ్లో. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేశానండి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయబట్టి? ఆల్మోస్ట్ 3.5 years అయిపోయిందండి. 3.5 years. 3.5 years అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే అంటే మోస్ట్లీ మనం బయట కొన్న బ్యాగ్స్ కన్నా ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి అండ్ కస్టమైజేషన్ కూడా అడుగుతారు. దాని గురించి అంటే ఎలా రెస్పాన్స్ ఉంటుంది, ఏ విధంగా తీసుకుంటారు ఆర్డర్స్ అయినా కానీ? అంటే ఆర్డర్స్ అనేది మేము కస్టమర్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం కస్టమైజేషన్ చేస్తామండి. అంటే ప్లెయిన్ బ్యాగ్స్ అనేది ఎక్కడ ఉండదు, కస్టమైజేషన్ చేస్తాము. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ అకేషన్కి, అంటే కొంతమంది బారసాల, నామకరణము, ఇటు బర్త్డేస్, మ్యారేజెస్, ఎంగేజ్మెంట్, ఇలా ఎవ్రీథింగ్ అండి. ఏ చిన్న అకేషన్కైనా మన దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి బ్యాగ్స్. అంటే ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయి ఆర్డర్స్? అయితే అంటే ఎవరి ద్వారా ఏం కాదు, ఆన్లైన్ అండి. ఇప్పుడు ఎలాగో సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి సో మాకు ఛానల్ ఉంది సపరేట్గా. ఆ ఛానల్ మేము అప్లోడ్ చేస్తుంటాం. అంటే మా బ్యాగ్స్, మోడల్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో దాని నుంచి మా నెంబర్స్ ఎలాగో మెన్షన్ చేస్తాం కాబట్టి అలా మాకి పికప్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఒక నార్మల్ బ్యాగ్ సైజ్ ఎంత ఉంటుంది, ఒక హైయెస్ట్ బ్యాగ్ సైజ్ ఎంత, కాస్ట్ ఎలా ఉంటుంది? అంటే 35 rupees నుంచి మా దగ్గర బ్యాగ్ స్టార్టింగ్ ఉంటాయి, అప్ టు 400 rupees వరకు ఉంటాయండి. ల్యాప్టాప్ బ్యాగ్స్, గ్రోసరీ బ్యాగ్స్, తాంబూలము, లంచ్ బ్యాగ్స్, వెజిటబుల్స్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్, మినీ హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి, జెంట్స్కి, షోల్డర్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్. ఎకో ఫ్రెండ్లీ అంటారు కానీ కొద్దిగా రిస్క్ ఏంటిదంటే అనుకుంటారు, ఆలోచిస్తారు. ఒక చిన్న ఆలోచన ఏమంటారంటే వాటర్ ప్రూఫా కాదా, తర్వాత డస్ట్ ఎలా ఉంటుందా ఉండదా అని అనుకుంటారు కదా, మీరేమంటారు? అవి వాటర్ ప్రూఫ్ అంటే కానీ డీప్ వాష్ చేయకూడదు. ఇది జనపనార కదా, మనం వెదురు కదా, అది వెదురు ఏమవుతుందంటే ఎక్కువసేపు నానబెడితే కొంచెం అది ఎక్స్పాండ్ అవుతుంది. అలా చేయకూడదు. జస్ట్ డీప్ వాష్ చేయకుండా నార్మల్గా యూస్ చేసుకుంటే అప్ 2 years వరకు అది యూస్ చేసుకోవచ్చు బ్యాగ్ని. ల్యాప్టాప్ బ్యాగ్స్ వాటర్ ప్రూఫ్ ఉంటాయా? వాటర్ ప్రూఫ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉంటాయి. అంటే దాంట్లో టైప్స్ ఉంటాయి. జూట్లోనే ఆక్స్ఫర్డ్ జూట్ యూస్ చేస్తాము. అది ఏమవుతుందంటే దానికి మనకు వాటర్ సేమ్ క్లాత్ లాగే ఉంటుంది. క్లాత్ ప్లస్ జూట్ మిక్సింగ్లో వస్తుంది. సో అది ఎలాగ వాటర్ వాష్ చేసినా కానీ బ్యాగ్ పాడవదు. అప్ టు 3 years వరకు వాడుకోవచ్చు ఒక బ్యాగ్ని. ఒక ఆర్డర్ తీసుకుంటే ఎన్ని బ్యాగ్స్, మినిమం ఎన్ని బ్యాగ్స్ నుండి ఎన్ని బ్యాగ్స్ తీసుకుంటారు? 50 bags అండి మినిమం మా దగ్గర. 50 తక్కువ తీసుకొని కావాలి, ఎందుకంటే మాకు జూట్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి 50 మినిమం తీసుకుంటాము. కస్టమైజేషన్ కావాలి అంటే వాళ్ళు తగ్గట్టుగా మేము చేసి ఇచ్చేస్తాము. ఓకే, ఇప్పుడు నార్మల్గా మేము చూస్తున్నాం ఆల్మోస్ట్ స్టోర్ మొత్తం తిరిగినప్పుడు పెయింటింగ్ కార్ నుండి కూడా ఇక్కడనే జరుగుతుంది. అంటే పెయింటర్స్ ఎక్కడ నుండి వస్తారు, వర్కర్స్ ఎక్కడ నుండి వస్తారు? మాది మ్యాక్సిమం హైదరాబాదే అండి. కొంతమంది మేము మెయిన్ ట్రైనింగ్ ఇచ్చి నార్త్ నుంచి కొంతమంది ఉన్నారండి, నార్త్ పర్సన్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాము, మేమే మొత్తం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు ఇక్కడే ఉండి వర్క్ చేస్తారు మాకు. ఓకే, ఇందులో చూసుకుంటే చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, చాలా వరకు పాకెట్ బ్యాగ్స్. అవి ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది, ప్లస్ దాంట్లో డిజైనింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి. అవి ఎలా తయారు చేస్తారు మరి? మా ఓన్ ప్రోడక్ట్ అండి. మేము డిజైన్ చేసుకుంటాము. డిజైన్ చేసుకొని మేము ప్రింటింగ్ సెక్షన్ పంపించేసి మాకు ఎలా కావాలో మేము చేయించుకుంటాం. మొత్తం మాది అంతా, మా కంప్లీట్ బ్యాగ్ దగ్గర నుంచి ప్రింటింగ్ వరకు మొత్తం మాది. ఓకే, మరి స్టోర్ పేరు ఏంది అలా పెట్టారు మరి?
లక్కీ జూట్ కలెక్షన్స్ అండి. జస్ట్ క్యాజువల్గా నా పేరు లక్ష్మి యాక్చువల్గా. సో నేను జస్ట్ క్యాజువల్గా పెట్టాను అంతే, అదేదో వాంటెడ్లీ పెట్టలేదు. జస్ట్ డిస్కస్ చేసుకొని అలా పెడదామని పెట్టాం అంతే, నార్మల్గా పెట్టేసాం అంతే. న్యూ స్టార్టర్స్ అయినా కానీ, స్టార్టింగ్ చేసే వాళ్ళకైనా కానీ, నేర్చుకునే వాళ్ళకైనా కానీ ఎలా ప్రిఫర్ చేస్తారు మీరు? అంటే ఇది లేడీస్కి చేసుకోవడానికి మంచి అవకాశం అండి. కానీ మనము స్టార్టింగ్లోనే కష్టం, కొంచెం టైం పడుతుంది. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇంత స్టేజ్ రావడానికి ఆల్మోస్ట్ నాకు 3.5 years పట్టింది. 1 yearకి నేను కొంచెం మార్కెట్లోకి రీచ్ అయ్యాను. తర్వాత మన కస్టమర్స్ని దగ్గరికి రిసీవ్ చేసుకునే కొద్దీ మనకు బిజినెస్ ఉంటుంది. లేడీస్కి అయితే ట్రైనింగ్ మేమే ఇస్తాము, కొత్తగా చేసుకునే వాళ్ళు ట్రైనింగ్ మేమే ఇస్తాము. మెటీరియల్ మా దగ్గరే ఉంటుంది, ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఈ మెటీరియల్ అంతా ఎక్కడ నుండి తీసుకొస్తారు మరి? ఫ్రమ్ కోల్కతా నేషనల్ బోర్డ్ అండి. జూట్ బోర్డ్ నుంచి మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అక్కడ మిషన్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, అక్కడ మేము తెప్పించుకుంటాం మొత్తం ఎవ్రీథింగ్ అండి. పర్ మంత్ మాకు అప్పుడు 30 rolls దాకా సేల్ అయిపోతాయి. 30 rolls అంటే 3,000 meters సేల్ అయిపోతాయి. ఇప్పటిదాకా అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. మరి బ్యాగ్స్ ఎలాంటి టైప్స్ ఉన్నాయో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. ఇదేం బ్యాగ్? మ్యారేజ్ అండి, మ్యారేజ్ కోసం చేసిన బ్యాగ్. ఓకే, అంటే ప్రింట్ కూడా అలా పేర్లు నేమ్స్ సహా అండి. వాళ్ళకి నేమ్స్ వద్దన్నారు, జస్ట్ అలా చేసామంతే. ఓకే, చూసారు కదా, నార్మల్గా ప్రింట్ అయితే మ్యారేజ్కి అయితే ఇట్లా పల్లకిలో మనకు అరేంజ్ చేసేసి టోటల్గా మంచిగా అరేంజ్ చేసి ఇస్తారు. తర్వాత మనకు బ్యాక్ సైడ్లో మనకు నేమ్స్ కావాలంటే నేమ్స్, లేకపోతే థ్యాంక్ యూ మనం విషెస్ చెప్పాలని కూడా విషెస్ చెప్పేస్తారు. అట్లా ఇది మన థ్రెడ్ సెరమనీ అండి, ఉపనయనం అంటారు, దానికోసం చేసిన బ్యాగ్ ఇది. ఉపనయనం కోసం చేసాం. జస్ట్ అండి, ఇది జస్ట్ తాంబూలం బ్యాగ్. ఇది స్మాల్ తాంబూలం నార్మల్ బ్యాగ్. ఇది వచ్చేసి సైడ్ క్లాత్ వస్తుందండి, అంటే కొంచెం తక్కువ కాస్ట్లో కావాలి, బడ్జెట్ 40 rupees అలా అనుకోండి, ఇలా చేసిస్తాం మేము తక్కువ కాస్ట్లో. ఈ మోడల్స్ అన్నమాట. ఇది కొంచెం ఆల్మోస్ట్ ఇది ట్రెడిషనల్ వేరు, చాలా వరకు ట్రెడిషనల్ వేరు, చాలా వరకు ఉమెన్స్ పట్టు చీర ఇట్లా కట్టుకుని ట్రెడిషనల్ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. అది తప్పకుండా. ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్ అన్నమాట. కొంచెం ఇట్లా స్లింగ్ వస్తుంది మొత్తం పొడవుగా. వేరే ల్యాప్టాప్ బ్రహ్మకుమారి వాళ్ళ చేసాం బ్యాగ్స్ ఇవి. త్రీ ఉన్నాయండి, 1, 2, 3 లోపల కూడా ల్యాప్టాప్ స్టిక్ ఆన్ అవ్వడానికి మేము ఒక ఎక్స్ట్రా కూడా పెట్టాను. ఇంకా చాలా అకేషన్స్కి చాలా బ్యాగ్స్ ఉంటాయండి మా దగ్గర, ఒకటే కాదు చాలా బ్యాగ్స్, చాలా మోడల్స్ ఉంటాయి. క్లాత్ కూడా ఉందండి, మన ఇది యూకే వాళ్ళు చేసాము. ఇది గోదావరిలో అనేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్యాటర్న్ చేయించుకుంటారు. ఇది లాస్ట్ ఇయర్ చేసాము, ఇది ఇంతకు ముందు చేసాము సేమ్ వాళ్ళకి. యూకేకి పంపించాము ఇవి 500 bags. మాకు లోకల్ తెలుగు ఆంధ్ర స్టేట్లే కాకుండా ఆల్ ఓవర్ కంట్రీ కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మాకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది మా దగ్గర. చూసారు కదా, మీకు కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్స్, అది కూడా ఎకో ఫ్రెండ్లీ కావాలంటే టక్కున ఆర్డర్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో ఉంది, ఇంకెక్కడో కాదు. ఆల్మోస్ట్ వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ అని కొంతమంది తీసుకోకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర రెడీ అవుతున్నాయి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, ఎకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్, బై బాయ్.